స్తోత్రాలు చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, మరి ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి చాలా చిన్నగా దేవుడు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అసలు రీజన్ ఏంటి అనేది చాలా షార్ట్ గా చెప్పుకుని మనం అందరం ఇక్కడ డిస్కస్ అయిపోదాం. దాని ముందు ఎవరైనా నేను వచనం చెప్తాను, అది ఎవరైనా చదువుతారా? లూకా 4వ అధ్యాయం 18వ వచనం నుండి 16వ అధ్యాయం నుండి 19వ వచనం వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ప్రార్థన చేసుకున్న మనతో కళ్ళు మూసుకోండి. తండ్రి మీకే స్తోత్రం, ఈశే మీకే స్తోత్రం, పరిశుద్ధం మీకే స్తోత్రం. ఈ రోజు వరకు సజీవులలో మీ దగ్గర మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. అలాగే తండ్రి, ఈ రోజు అందరూ మేము ఇక్కడ కూడుకొని మిమ్మల్ని స్తుతించుతుండగా మీ కాపులు మాకు దయచేయండి. ఎటువంటి సాధారణ శబ్దులు మా మీద ఏర్పాటు చేయకుండా మీ కృపను దయచేయండి. మీ ఆరోగ్యాలు కలిసి మా చుట్టూ వేయండి. అలాగే తండ్రి, మా పాటల్లో మీరు ఉన్నారు, మేము చదివే వర్సెస్ లో మీరు ఉన్నారు. అలాగే ఇప్పుడు మేము చెప్పే వాక్యంలో కూడా మీరు తోడుండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? క్రీస్తును ఆరాధించడం. అంతేనా? అంతే. ఇంకా క్రీస్తు, అసలు ఈ లోకంలోకి క్రీస్తు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? సరే, ఇప్పుడు మనం చదివాం కదా ఒక వర్స్, ఆ వర్స్ లోకి మనం తర్వాత వద్దాం. ఫస్ట్ జీసస్ ఎలా పుట్టారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఒక రోజు జకర్యా కోసం మీ అందరికీ తెలుసా? జకర్యా, మీకు యాజక మందిరం కోసం ఐడియా ఉందా? అప్పట్లో యేసుక్రీస్తు లోకంలోకి రాకముందు యాజక మందిరంలో మనకి దేవునికి మధ్యన ఒక అడ్డుతెర అనేది ఉండేదన్నమాట. యేసుక్రీస్తు లోకంలో ఆ అడ్డుతెరని తొలగించడానికి, మనకి దేవుడికి మధ్యనున్న ఆ తెరని తొలగించి అంటే దేవుడికి మనకి ఉన్న బాండింగ్ ని పెంచడానికి యేసుక్రీస్తు లోకంకి వచ్చారు. అదొక రీజన్. సరే, ఒక రోజు జకర్యా యాజకుడు కాబట్టి ఒక రోజు యాజక మందిరంలో జకర్యా దాని అంటే ఏమంటారు, ధూపం వేయడానికి తన వంతు వచ్చిందనమాట. ఒకరోజు జకర్యా ధూప స్తంభం దగ్గర ధూపం పెట్టుచుండగా ఆ ధూప స్తంభంకి రైట్ సైడ్ ఒక దేవదూత వచ్చి నిల్చునుంది. జకర్యా చూసి భయపడి ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే ఆ దూత చెప్పింది, నేను దేవుడు పంపిన దూతని, నేను నీకు ఒక శుభవచనం చెప్పడానికి వచ్చాను. నీ భార్య తొందరలో గర్భవతి ఒక కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడుతుంది అని చెప్తుంది. కానీ ఇప్పుడు దేవదూత ఇలా చెప్పింది కదా, మీరు అందరు నమ్ముతున్నారా? నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? సరే, మరి మనందరం నమ్ముతాం, కానీ జకర్యా నమ్మలేదు. జకర్యా ఏమన్నారు అంటే, అప్పటికి జకర్యా వైఫ్ కి చాలా ఏజ్ అయిపోయింది. జకర్యా తిరిగి క్వశ్చన్ చేశాడనమాట, అదేంటి మరి నా వైఫ్ కి చాలా ఏజ్ అయిపోయింది, మా ఇద్దరికి పిల్లలు పుట్టడం ఏంటి, నా వైఫ్ గర్భవతి అవ్వడం ఏంటి అని తిరిగి క్వశ్చన్ చేస్తే, అప్పుడు ఆ దేవదూత అనింది, నేను ఆయన పంపితే ఇక్కడికి వచ్చాను, నువ్వు తిరిగి క్వశ్చన్ చేసావు కనుక నీకు కుమారుడు పుట్టే వరకు నీవు
మౌనంగా ఉంటావని దేవత చెప్తుంది అనమాట. అప్పటి నుంచి జకర్యా నోరు మూతపడిపోతుంది, జకర్యా మాట్లాడలేదు. సరే అది పక్కన పెడితే 6 నెలలు అంటే దేవదూత వచ్చి జకర్యా కనిపించిన 6 నెలల తర్వాత మేరీ ఒకరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే గాబ్రియల్ అన్న దూత మేరీ దగ్గరకు వచ్చి దయప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తుంది. చెప్పిన తర్వాత లూకా 1వ అధ్యాయము 27వ వచనంలో 32 వరకు, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీ కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరగనని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడింది. గాబ్రియల్ దూత మరియ వద్దకు వచ్చి ఇలాగా నీకు మరి పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి నువ్వు యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు అప్పుడు మరి ఒక మాట అనేది, అదేంటి నేను పురుషుని నెరగని దాన్ని కదా, మరి ఇది ఎలాగ సాధ్యము అని అన్నప్పుడు గాబ్రియల్ దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చింది. ఆయన నడిపింపు వల్ల నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు అని చెప్తుంది. అప్పుడు మరియా ఒక మాట తిరిగి మాట్లాడకుండా నీవు ఎలాగ చెప్పునో అలాగే జరుగునని తల వంచుకుని ప్రార్థన చేసుకుని ఉంటుందన్నమాట. అప్పుడు గాబ్రియల్ దూత ఇంకొక మాట చెప్తుంది, నీకు ఎలాగ ఇప్పుడు జరుగునో నీ కజిన్ అంటే ఎలిజబెత్ నాకు కూడా త్వరలో ఒక కుమారుడు పుట్టును అని చెప్తుంది అనమాట. అప్పుడు మరియా సంతోషపడి యూద ప్రదేశంలోనికి కొండసీమలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఎలిజబెత్ను చూసి ఎలిజబెత్కు వందనము చేసి ఎలిజబెత్ కూడా మరియకు తిరిగి వందనము చేసి ఇద్దరు అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా చెప్తారనమాట. అప్పుడు మరియా చెప్తుంది అనమాట, ఇలా దేవదూత వచ్చింది నా దగ్గరికి ఇలా మాట్లాడింది అని చెప్తే ఎలిజబెత్ అప్పుడు అంటుంది అనమాట, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఎగిరి గంతులు వేసును అని చెప్తుంది. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సృజించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలని అప్పుడు మరి ఇట్లా నేను ఎలిజబెత్ ఆమెను దీవించిన తర్వాత మరియా కొన్ని మాటలు కలుగుతుంది. ఆ మాటలు లూకా 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు ఉన్నాయి. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ దేవుని యందు ఆనందించెను, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామం పరిశుద్ధము, ఆయన భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును, ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను లెక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మరి ఇప్పుడు ఇవి చదివారు కదా 16వ వచనం నుండి 19వ వచనం వరకు. అది కనుక మనం చదివితే ప్రతి లైన్ లో దేవుడి లోకం నాకు ఎందుకు వచ్చాడని ప్రతి లైన్ లో ఒక రీజన్ ఉంటది. అంటే ఇప్పుడు ఒకసారి చదువుతున్నాను వినండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను.
తన వాడుకన చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుకుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, కలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికిను. ఇప్పుడు అందరూ అన్నారు కదా, మనం చేసిన పాపాలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంకి వచ్చాడని. అదొక రీజన్ అయితే, మెయిన్ రీజన్ బీదల్ని కటాక్షించడానికి. బీదల్ని కటాక్షించడానికి అంటే ఏంటి? హాస్పిటల్లో పుట్టారు కదా, హాస్పిటల్లో మంచి బెడ్, ఏసీ, ఫ్యాన్, మంచి ఉయ్యాల, మంచి రిచ్ గా అందరూ పుట్టారు కదా. మరి ఆయన పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే, ఇప్పుడు అంతెందుకు మన హీరోస్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లుకి ఒక బాబు పుట్టాడు, మీరు అందరూ వెళ్ళి చూడడానికి అవుతుందా? చూడనిస్తారా అసలు మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోనీ వాళ్ళ ఫోటో అన్న పోస్ట్ చేస్తారా? లేదు కదా. ఇప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీలో దేవుడు పుట్టుంటే అసలు యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకోగలుగుమా? అసలు చూడగలమా మనం? అసలు చూడుతుంటే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు అసలు రానిచ్చేవారు వాళ్ళు లోపలికి. అందుకే దేవుడు పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందరికీ తను అందుబాటులో ఉండాలి, అందరూ చూడాలి, అందరూ ఆయన ఆరాధించాలి. రిచ్ లేదు, పూర్ లేదు, ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, వాళ్ళు పేదవాళ్ళ లేకపోతే ధనవంతుల అనేం చూడలేదు. ఆయన పశువుల పాకలో పుట్టడానికి మెయిన్ రీజన్ అందరికి అందుబాటులో ఉండాలి, అందరూ సంతోషపడాలి. సో అందుకే ఆ రోజు ఒక తార కూడా పుట్టింది. ఆయన జననము మన లోకానికి వెలుగుని తెచ్చింది. లూకా 1:79. రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే మనందరికి అంటే ఈ రోజు మనం ఇలా కూడుకొని ఉండడానికి వీలు అయ్యి ఉండేది కాదేమో. అప్పట్లో స్వార్థ ప్రకటించడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. ఆయన కానీ రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే ఆయన అక్కడ పుట్టడం వల్లే ఇప్పుడు మనందరము కూడుకుని ఇక్కడ ఆయన్ని ఆరాధించడానికి, తర్వాత చెరలో ఉన్న వారిని విడిపించడానికి. అంటే ఇప్పుడు చాలా మంది పాపంలో ఉన్నారు, వాళ్ళందరినీ మీకు చెప్పారు కదా, పాపంలో ఉన్న వారిని వెతికి రక్షించడానికని. చెరలో ఉన్న వారికి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చెరలో ఉన్న వారు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చాలా మంది పాపాల్లో మునిగిపోయి ఉన్నారు. వ్యభిచారస్తులు కానీ, దొంగతనం చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే చాలా చాలా భయంకరమైన పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరికీ అప్పట్లో అంటే మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన ఈ లోకంలోకి వచ్చి అందరికీ మంచి ప్రకటించి ఆయన మనందరినీ రక్షించి పరలోకంలోకి చేర్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరైతే పాపాలతో కట్టుబడి ఉన్నారో వాళ్ళందరినీ ఆ పాపం నుండి విడిపించి మనలందరినీ పరలోకం చేర్చడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత గుడ్డి వారికి చూపు ప్రకటించటకును. ఇప్పుడు ఎవరైతే అంటే గుడ్డి వారికి చూపు ప్రకటించటకంటే కేవలం అంటే కళ్ళు లేని వారికి కళ్ళునివ్వడం కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది రైట్ వేలో నడిస్తే కొంతమంది రాంగ్ వేలో నడుస్తారు. అంటే బ్లైండ్గా అసలు ఏంటి రైట్ ఏంటి, బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి అని ఏం ఆలోచించకుండా రాంగ్ వేలో నడుస్తూ ఉంటారు కదా. అలాంటి వారిని కరెక్ట్ వేలో కరెక్ట్ చేసి కరెక్ట్ వేలో నడిపించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. సో టైం లేదు కాబట్టి నేను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు, మధ్యలో చాలా తడబడ్డాను, చాలాసార్లు ఆగిపోయిన ఏమనుకోకండి. కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనందరము నడుస్తున్న దారి మంచిదేనని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. అంటే డీజిల్ పెట్టినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము, రిఫ్రెష్మెంట్స్ పెట్టినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము కదా. లోకం వైపు చాలా సంతోషిస్తూ ఉంటాం కదా. లోకంలో జరిగే విషయాల కోసం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంటాం. అదే ఇప్పుడు ప్రేయర్ అంటే చూడండి, డీజే ఇప్పుడు అంటే మెన్షన్ చేయకూడదు కానీ చెప్తున్నా, డీజే పెట్టకముందే అక్కడ నుంచుని మనము అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటాం. అదే ప్రేయర్ అని చెప్పండి, ప్రేయర్ స్టార్ట్ అయిన 10 minutes 15 minutes స్లోగా వస్తూ ఉంటారు ఆదివారాలు చర్చ్కి, అవునా కదా. అది డీజే అని చెప్పండి, 5 minutes ముందే ఎగ్జైట్ ఫీల్ అయిపోయి అక్కడ ఎగురుతూ ఉంటారు కదా. నేను మీలో ఒకదాన్ని, నేను మీలాగే అంటే నేను కూడా అలా చేసిందాన్ని. కానీ కొన్ని రోజుల ముందు నాకు నేను రియలైజ్ అయ్యి కరెక్ట్ వేలో నడుస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను కదా, ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ మన డీజేలో ఎగిన డాన్సులకు కానీ, ఈ లోకం వైపు నడిచే నడకలకు కానీ అసలు ఎక్కడా ఉండదు. ఆయనలో ఉండి చూడండి, రోజు ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి. సరే నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, సినిమా పాటలు పాడితే ఏం కాదులే, డీజేలకు డాన్స్ చేస్తే ఏం కాదులే, ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, ఆయన క్షమించేస్తాడులే అని అంటే కాదు. అవేమి చేయకుండా రోజు ప్రేయర్ చేసుకోండి. మీకు అందరూ ఏడుస్తుంటారు కదా,
నాకు రావట్లేదు, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఒకసారి ప్రేయర్ చేసుకుని చూడండి. మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఒకసారి ప్రేయర్ చేసుకుని, దేవా ఇదిగో నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, మరి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మంచిగా చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ దయచేయండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి అని ఒకసారి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నేను ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని. ఒక్క ప్రేయర్లో ఉన్న అంత శక్తి ఇంకా దేంట్లోనే ఉండదు. ఒకసారి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ప్రేయర్లో ఉన్నంత శక్తి ఇంక ఈ లోకంలో ఏం చేసినా మనకు రాదు. సరే, మరి బైబిల్ చదువుకుంటున్నారు, దాని ప్రకారంగా నడుచుకుంటున్నారా? మరి అందరూ అడిగిన ప్రతిదానికి నోనో అని చెప్తున్నారు. ఇవాళ నుంచి మరి ఆయన మార్గంలో నడవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఇంకా మరి నీటికి మనకి ఎన్నో రోజులు లేదు, మహా అయితే 4 months. ఆ 4 monthsలో ఐపీ తీసేస్తే 2 months. ఆ 2 monthsలో మనం సెలవులకి, పడుకోవడానికి, తినడానికి తీసేస్తే 1 month ఉంటుంది. ఆ 1 monthలో మరి నీట్ ప్రిపేర్ అవ్వాలంటే కష్టం. కానీ మన దేవుడైన యెహోవాకి అన్ని సాధ్యం కాబట్టి ఇవాళ నుంచి రోజు చదువుకునే ముందు ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేయండి. ఏం చేసినా కానీ లేవగానే బైబిల్ చదువుకోండి, ప్రేయర్ చేసుకోండి, చదువుకునే ముందు ప్రేయర్ చేసుకోండి. తినేటప్పుడు, అంటే ఇప్పుడు ఈ లోకంలో తిండి లేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటిది మనకి ఈ రోజు ఇంత మంచిగా తినగలుగుతున్నామంటే ఆయన మనకి ఇచ్చిన కృపను బట్టే. సో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తినే ముందు ఆయనకి ఇచ్చిన ప్రార్థన చేసి, ఎవరికైతే లేదో వాళ్ళకి ఆహారం దయచేయమని ప్రేయర్ చేసి అందరూ అప్పుడు తినడం స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, కానీ ఒకసారి ట్రై చేయండి. అప్పుడు నేను చెప్తున్నాను, ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ మనం ఏం చేసినా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళా కానీ అసలు ఎక్కడ రాదు. ఆయన అంటే ఇప్పుడు మీకు ఒక స్టోరీ తెలిసే ఉంటుంది కదా, ఒక ఆయన దేశం మొత్తం తీసినా ఆయనకు హ్యాపీనెస్ రాదు, కానీ జస్ట్ 1 గంట చర్చ్లో ఆయనతో టైం స్పెండ్ చేసి ఆయన చూపించినందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను కదా, ఆయనలో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదు. సరే, మరి టైం అయిపోయింది కాబట్టి అందరూ ఒకసారి లేచి నుంచుంటే వర్క్ చేద్దాము. ఇప్పుడు వరకు మనం చేసినంత మర్చిపోయి మనం చేసిన పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవడానికి ఆయన మనకి చాలా కృపను చూపిస్తున్నాడు. కాబట్టి అందరూ ఒకసారి లేచి నిలబడి ఆయన్ని స్తుతిద్దాము.